నాకు తెలుసు ఆయన్నొచ్చి అందరూ డైరెక్ట్గా కలవలేరని. పర్వాలేదులేరా, నేనైనా చూస్తాను కదా. అది కాదమ్మా, నాన్నని ఫ్లైట్లో కూడా తీసుకురాకూడదంటున్నారు. పర్మిషన్ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియట్లేదు. రే, ప్రాణం లేని శవాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు? చివరికి ఒప్పుకొని తీరాలి కదా. అది కాదమ్మా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాన్న కార్యక్రమాల్ని అక్కడే చేసేద్దామంటున్నారు. ఏరా, నువ్వు అసలు మనిషివేనా? ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? పోయినసారి ఆయనకు ఒంట్లో బాగోలేక నిన్ను వెళ్ళమని అప్పుడు ఎంత బతిమాలారు, నువ్వు విన్నావా?